ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే వినకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గట్టేసి నీళ్ళన్నీ పోస్తూనే కుడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది. నువ్వు నా కడుపులో పుట్టావు, నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను, నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది చాలా బాధపడుతున్నారు. నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం. ఈరోజు మనందరం కూడా టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఒకప్పటికంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నాలెడ్జ్ యాక్సెస్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా, ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది. నేను ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఐటీ మాట్లాడితే ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి, అదే మాదిరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తూ ఉందంటే బాధేస్తుంది నాకు. ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది, కానీ అదే సమయంలో ఈ సమస్య కానీ ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా వచ్చాను. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఉంది, అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు. మళ్ళీ నేను కూడా వచ్చి ఈ మెసేజ్ ఇస్తున్నా. ఈ రోజటి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు. ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను. మన రాష్ట్రంలో దగ్గర దగ్గర 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం, ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పనిచేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు, ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి, అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి. మీరు అది చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్తో 100% లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీ. నేను రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ రియల్ టైంలో లా అండ్ ఆర్డర్ కాపాడే పరిస్థితికి వస్తాం. ఇంకా వినూత్నమైన మార్గాల ద్వారా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. కానీ అన్నీ చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేం. నా నమ్మకం మీ మీద. మొన్న ఎన్నికల్లో చూశాను, నేను ఒక పిలుపిచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను, బీజేపీ కలిసి ముందుకొచ్చాం. మీకు హామీ ఇచ్చాం. హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని 94% స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర.
ఇది ఒక నమ్మకం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అంతా బాగుంటే చేయడం చాలా సులభంగానే అన్ని విధాల అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం. ఈ రెండో సంవత్సరం ప్రధానమైన సమస్యలపైన మళ్ళీ దృష్టి పెట్టాను. ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇక్కడుండే పిల్లలందరూ ఉన్నారు. నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వెసులుబాటు రావాలని ధ్యేయంతో పనిచేస్తున్నాను. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి. 1924 పరిపాలన వల్ల మళ్ళీ మనం చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి. ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి, డ్రగ్స్ కానీ పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం. మీరు ముందుకు రండి, మీకు అండగా మేము ఉంటాం. తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష, ఆలోచన. అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలి. నిన్నే మీరు చూశారు, ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా 23 ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ, ఇక్కడుండే ఎన్డీఏ పనిచేసిన విధానం, దానికి ప్రజల యొక్క సహకారం. ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది, దానికి సహకరించే బాధ్యత నాది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా? ఓకే, గుడ్. నమ్మకంగా మీ అందరి మీద ఆశ పెట్టుకొని మా పోలీసులు చేసే పనులకి పూర్తిగా మద్దతు ఇస్తారని, ప్రజా చైతన్యంతో, ప్రజా పోలీసింగ్తో ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేని రాష్ట్రంగా తయారు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. Thank you so much, sir.